నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గారు. ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఆషాఢ మాసం ప్రారంభం అవబోతుంది. మనకి ఇంకా మరికొద్ది రోజుల్లోనే. ఆషాఢ మాసం అనగానే మనందరికీ గుర్తొచ్చేది కూడా ఎక్కువగా ఆడపిల్లలు, అంటే కొత్తగా పెళ్ళైన నూతన వధూవరుల్లో ఆ ఆడపిల్లని అత్తవారింటి నుంచి పుట్టింటికి పంపిస్తూ ఉంటారు, ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ఎందుకు ఈ పద్ధతి అనేది వచ్చింది? ఇది ప్రాంతీయ ఆచారమా లేకపోతే ఏంటి? ఇది మన ధర్మంలోనే ఉందా? అసలు ఎందుకు ఇలా అనేది వివరించండి. శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. ఆషాఢమాసము కొత్త జంట, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు అల్లుడు అత్తగారింటికి వెళ్ళకూడదు అని, కోడలు అత్త ఒకే గడప నడవరాదు అని, ఏదో అల్లుడు మరి అక్కడికి పోవచ్చు కదా, అల్లుడు అక్కడ ఉండొచ్చు కదా, పోనీ అత్త కోడలు ఇక్కడ ఉండకపోతే అని అల్లుడు కూతురు అక్కడ ఒక నెల పెట్టుకోవాల్సింది, అల్లుడు అత్త కూడా ఒకే గడప నడవరాదని ఏదో చెప్తారు. నిజానికి ఇది అంత పెద్ద ప్రామాణికంగా ఏమీ లేదు. వాస్తవానికి అయితే అట్ట నడవరాదు, నడిస్తే ఏదో ఇదవుతుంది అదవుతుంది అని, అది మొదటి సంవత్సరం అయితే పర్వాలేదు, ముందు కలిసి ఉండకూడదు. 2వ సంవత్సరం 3వ సంవత్సరం అయినా మళ్ళీ ఆషాఢ మాసమే కదా, అదే ఆషాఢమే కదా, వేరే కాదు కదా. అయితే పూర్వము అందరూ కూడా ఎక్కువగా పొలాలు అనేటువంటివి మొత్తం అంతా కూడా వ్యవస్థ అంతా రైతాంగం మీద ఆధారపడి ఉండేది. తర్వాత ఉద్యోగాలు అవి వచ్చినాయి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. పూర్వం అందరికీ ఒకే ఉద్యోగమే, భూమికి పంట వేసుకోవటము, సేద్యం చేసుకోవటము, వచ్చిన పంటను చూసుకోవటము, ఇవన్నీ కూడా. ఆషాఢ శుద్ధ ఏకాదశి అనేటువంటిది తొలి ఏకాదశి, ఇత్తనాల ఏకాదశి. ఈ కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళ మోజు ఏమిటి అంటే, భార్యాభర్తలు ఇద్దరూ కూడా సరే జీవితం కొత్తగా పెళ్ళి అయింది కాబట్టి ఆనందంతో వాళ్ళిద్దరు ఉంటారు. ఇలా ఉంటే ఈ పెద్దవాళ్ళు పొలాల్లో కష్టపడుతూ పిల్లలు వాళ్ళ యొక్క సహకారం, ఎంతసేపు భార్యనే చుట్టూ పట్టుకొని ఇక్కడే తిరుగుతూ ఉంటే పిల్లలు కొత్త మోజు ఎవరికైనా అదే ఉంటుంది. ఏ పురుషుడికైనా ఏ స్త్రీకైనా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండడానికనే కదా మనం కూడా పెళ్ళిళ్ళు చేసినాం. అందువల్ల వాళ్ళు ఏదో సరే మేము ఇట్లే ఉంటామంటే ఎట్లా రానాయనా అని చెప్పేసి కొంచెం ఆషాఢ మాసం నెపం. అది ఆషాఢ మాసంలోనే ఎందుకు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి, ఇత్తనాల ఏకాదశి, ఇత్తనం వేసుకోవాలి అని. అందుకని తొలకరి వానలు ఎప్పుడైతే పడతాయో రైతులకు వెంటనే సేద్యం చేసి ఇత్తనం వేసుకోవటం చేయటము, రోజు నీళ్లు పెట్టడము చేయటము, ఈ పనులన్నీ ఉంటాయి. ఆ ఉద్దేశ్యంతో ఆషాఢ మాసం కదా మనం ఇత్తనం వేసుకునేది ఉంది పంటకు. ఈ పంట మనం భూమికి ఇత్తనం వేసుకునేటువంటి వ్యవహారం, మనకు భూమాతను మనం సరిగ్గా చూసుకుంటే రేపు పొద్దున మనకు తిండి దొరుకుతుంది, 10 మందికి మనము పెట్టగలము. ఈ పనులు వదిలిపెట్టేసి ఇంట్లో కొత్త జంట అని మీరు కొత్త పనులు చేయకూడదు, అవి చేయకూడదు ఇవి చేయకూడదు అని వాళ్ళ చుట్టూ వాళ్ళు ఊరికినే ఉంటే పని కాదు అనేటువంటి ఇదితో, నాయన ఈ ఆషాఢ మాసంలో అమ్మాయిని అత్తగారింటికి పంపించు, మన పాటికి మనం ఉండి ఈ పని చేసుకుందాము అనేటువంటి ధోరణితో చెప్పిన మాటే తప్ప ఎక్కడ శాస్త్రాల్లో ఆషాఢ మాసంలో ఉండకూడదు అంటే మళ్ళీ ఆషాఢ మాసం కూడా వస్తుంది కదా. మొదటి ఆషాఢ మాసానికి రెండో దానికి పెద్ద తేడా ఏముంది? మనం ఆలోచన చేస్తే ఒక్కసారి విజ్ఞతతో గనక ఒక్క క్షణం ఆలోచన చేస్తే తెలుస్తుంది. ఇది పూర్వపు రోజులలో ఏదో అత్తగా ఆషాఢ మాసం అంటే ఆషాఢ మాసం వస్తుంది, ఇక్కడ మనం విత్తనం వేసుకోవచ్చు, ఈ నెపము చెబితే ఒక 1 నెల రోజుల పాటు మనం ఈ పని అంతా చేసుకోవచ్చు. ఈ నెలలో బ్రహ్మాండంగా ఒక మొలకలు వచ్చినాయి అంటే మళ్ళా జీవితం పండుతుంది, ఒక ఇది వస్తుంది అనేటువంటి ధోరణితో వీళ్ళ యొక్క ఇదనే కాదు, వాళ్ళు కూడా సాంసారిక జీవితంలో కూడా సంసారము పండాలి అంటే కూడా కుటుంబం కలిసి ఉండడము, భార్యాభర్తల యొక్క జీవితం సాగించడానికి కూడా కొంచెం కాస్త 1 నెల
అలా ఉండేటప్పటికి మళ్ళా దగ్గర అయ్యేటప్పటికి ఆ సంతోషము ఉంటుంది అనేటువంటి భావనతో చెప్పినటువంటి మాట తప్ప ఆ, శాస్త్రాల్లో ఎక్కడా కూడా ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉండొద్దండి, అత్తా కోడలు నడిస్తే ఏదో ప్రమాదాలని, ఉమ్, ఏదో అల్లుడు అత్త నడిస్తే ఇబ్బందని, వీళ్ళిద్దరు ఇంకో చోటికి పోయి వేరే చోటు ఉండడం అనేది, మేము అట్లా విహారానికి పోయి వస్తామంటే అదొక ఖర్చు. అట్లా లేదు, అట్లా ఏమీ లేదు తల్లి ఎక్కడ కూడా శాస్త్రాల్లో. ఆ, ఉన్న చెప్పినటువంటి మాట మనం అన్ని ప్రతిదీ కూడా ఇవాల్టి రోజుల్లో మనం అడుగుతున్నాం, ఆలోచనలు చేస్తున్నాం. అవునండి. ప్రతిదానికి మన పూర్వం ఏమిటి, మూలాలు ఏమిటి అనేది ఉంటుంది. ఆ మూలాలను మనం ఏది ఆలోచన చేయకుండా ఆధునిక వ్యవహారాన్ని మాత్రమే మాట్లాడుతూ ఉంటాం. ఉమ్, అందువల్ల వస్తున్న సమస్యలు ఇవి. ఆ, ఆషాఢ మాసం ఏం పంపిలా, ఇంకా అదేదో పెద్ద శాస్త్రాల్లో చాలా నిఘంటువుల్లో రాసి పెట్టిన వాళ్ళ మాదిరిగా ఏదో ఉపనిషత్తుల్లోనూ ఇంకా నిర్ణయ సిద్ధు ధర్మసింధులో ఇవే ఉన్నాయి అన్నట్టుగా ఏం ఇంకా పంపిలే మీ కోడల్ని ఆషాఢ మాసంలో. ఆషాఢ మాసంలో ఎందుకు, ఏదేదో పెద్ద ఇదైనట్టు. ఉమ్, ఆషాఢ మాసం అనేది ప్రతి సంవత్సరం వస్తుంది. వస్తుంది. కొత్తగా పెళ్ళి అవుతున్న వెంటనే వచ్చిన ఆషాఢ మాసానికి రెండో ఆషాఢ మాసానికి పెద్ద తేడా ఏముంటుంది? ఏముండదు, పెళ్ళయి ఇప్పుడేమో మహా అయితే ఒక నెల అవుతుంది, అప్పుడు 1 year అవుతుంది. ఏం పెద్ద తేడా ఏమవుతుంది చెప్పండి? అవును. ఏం ఉండదు. ఏదో ఆషాఢ మాసం పంపిస్తున్నాం అంతే, వాళ్ళకి ఏం తెలియదు. ఎలా అయిపోయిందంటే ఇది ఒక మూఢనమ్మకంగా తయారైపోతుంది. అందుకనే పంపించకపోతే మీరు అన్నట్టు నిజంగానే ఏదో జరిగిపోతుంది, అనాది కాలం నుంచి ఆచరిస్తున్నారు, ఇప్పుడు కొత్తగా ఆచరించకపోతే ఎట్లా అని చెప్పి. అనాది నుంచి ఆచరించేటువంటిది కూడా ఏదో ఇది కాదు. అత్తా కోడలు ఇంట్లో ఉంటే ఇబ్బంది అనేటువంటి దానికి కాదు ఆచరించింది. ఆ రోజులలో అందరూ రైతులే, అంతే. ఉమ్, కులము కాదు ఇక్కడ. రైతులు అనేటువంటి వాళ్ళు, బ్రాహ్మణులకు రైతాంగం ఉంది, వైశ్యులకు ఉంది, క్షత్రియులకు ఉంది, శూద్రులకు ఉంది. ప్రతివాడు రైతే. ఎంతో కొంత పొలం ఉండేది, ఒకరికి 2 ఎకరాల, ఒకరికి 10 ఎకరాల, ఒకరికి 100 ఎకరాల, ఉమ్, అలా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళకు ఉండేది. ఎవరికి వాళ్లకు ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళందరూ కూడా సేద్యం చేసుకొని నీళ్లు, అప్పుడు బోర్లు అవి తక్కువ, ఉమ్, ఉమ్, బావులన్నా ఉండేటివి, లేదా మామూలుగా ప్రకృతి సిద్ధముగా భగవంతుడిచ్చినటువంటి దీన్ని చెరువుల నుండి, చెరువు గేట్లు ఎత్తితే అక్కడి నుంచి నీళ్లు రావటం అనేది ప్రవహించేది ఉండేది. ఉమ్, ఉమ్, ఉమ్. అలా నీళ్లు కట్టుకోవడము చేయటము ప్రతి వాళ్ళు కూడా ఆ పనులన్నీ పొలాల పనులు చేసుకునేవాళ్ళు. అంటే ఇప్పటిలాగా మళ్ళీ అప్పుడు యంత్రాలతో చేసేది కూడా లేదు. అప్పుడు లేదు, అంతా మనుషులే కదమ్మా, ఎద్దులు మనుషులు వాళ్ళే శ్రమపడి చేసుకునేవాళ్ళు. ఎవరి కుటుంబం అంతా ఇంట్లో ఆడవాళ్లతో సహా పొలాలకు పోయేవాళ్ళు, ఇళ్ళు లాక్ చేసుకొని. అంతే. అలా వెళ్ళి ఎవరి వంతు వాళ్ళు చేసుకొని, అందుకే తెల్లవారుజామున 3 గంటలకు లేచి ఉమ్, వాళ్లకు కావాల్సినటువంటి తిండి తయారు చేసుకొని, ఏది రొట్టె, జొన్న రొట్టె, ఇంకేదో వాళ్ళకు చేతనైంది ఏదో చేసుకొని ఉమ్, ఒక కుండలో పెట్టుకొని, దానికి ఒక బట్టతో మూత కట్టుకొని ఆహా. పొలాలకు పోయి అందరూ కుటుంబం అంతా సంతోషంగా శ్రమపడి మధ్యాహ్నం అక్కడ చేసుకుపోయిండేది తినేసి, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ కాళ్ళు ముఖం అది కడుక్కునేసి వంట చేసుకొని తిని పడుకోవడం అనేది జరిగేది ఉమ్, 7 గంటలకంతా. ఇలా జరుగుతూ వచ్చిన రోజులు అవి. అదే. ఆ సమయంలో ఇబ్బంది అవుతుంది నాయన, కొత్త కోడలను పని చేయమంటే బాగుండదు, బాగుండదు. కోడలు రాగానే మా అమ్మాయికి పని చెప్పినారని వాళ్ళు ఫీల్ అవుతారనే దానికి వద్దు, మన పొలం పనులు ఎంత తెలిసినా మొదటి సంవత్సరం వదిలేద్దాం అని నువ్వు ఇంటికి పొమ్మని పుట్టింటికి అందులో మా వాడు అంటే హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళు సంతోషంగా పోతారు, ఉంటారు. మావాడు ఇక్కడ ఉంటాడు, నువ్వు ఒక నెల రోజుల పాటు మేము పనులు చూసుకుంటామనే దానికి పెట్టినటువంటి తతంగం తప్ప ఎక్కడ ఏ శాస్త్రాల్లోనూ ఇది వాళ్ళు ఆషాఢ మాసం అయితే భార్యాభర్తలు కలిసి ఉండకూడదు అనేటువంటిది ఎక్కడా లేదు. అత్తా కోడలు కలిసి తిరగరాదనేది లేదు, అత్త అల్లుడు తిరగరాదని లేదు. మధ్యలో మామ ఏం చేస్తాడు? ఇంకా మామ ప్రసక్తే లేదు చూడండి. ఇక్కడ కేవలం అత్తా కోడలు మాత్రమే చెప్తారు, అక్కడ అత్త అల్లుడు మాత్రమే. ఒక ఇంట్లో ఉండరు, మళ్ళీ అక్కడికి పోతాడేమో అని అక్కడికి పోవద్దు అని చెప్తారు. ఇవన్నీ పోవద్దని చెప్పిన కారణం ఎందుకు అంటే ఈ మాట. ఇంకా కొన్ని ఉన్నాయి శాస్త్రాలు. ఏమిటంటే మీరు ఈ మాట అన్నారు కాబట్టి చెప్తాను. పౌర్ణమి ముందు ఆడవాళ్ళు ఎప్పుడు కూడా పుట్టినింటికి, అమావాస్య ముందు అత్తగారింటికి వెళ్ళకూడదు, అది పాటిస్తారు. అంటే ఎన్ని రోజుల ముందు గురుగారు? మరీ ముందు చతుర్దశి త్రయోదశి నాడు అట్లా వెళ్ళకూడదు.
వెళ్ళొచ్చు, వారం ముందు వెళ్ళొచ్చు. ఉమ్, మరీ 4 రోజుల ముందు, అమావాస్యకు చాలా దగ్గరలో 2-3 రోజుల ముందు అనేది వెళ్ళరాదు. అలాగే పౌర్ణమి ముందు పుట్టినింటికి ఓకే ఓకే. ఆడవాళ్ళు వెళ్ళరాదు అనేటువంటిది అది మళ్ళీ ఉంది. ఉమ్, ఉమ్. ఇది కొంచెం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ఇది ఎప్పుడైనా పాటించాల్సిందేనా గురుగారు? ఎప్పుడైనా ఎవరైనా పాటించాల్సిందే ఇది. ఉమ్, ఓకే. పౌర్ణమికి ముందు పుట్టినింటికి వెళ్ళరాదు, అమావాస్య ముందు అత్తగారింటికి వెళ్ళరాదు. అందుకే మంచి రోజు చూసి ఎప్పుడొచ్చినా ఆడవాళ్ళు మంచి రోజు చూసి వెళ్ళటం అనేటువంటిది. ఎందుకు అంటే పుట్టినింటిని మెట్టినింటిని రెండిటిని సమన్వయం చేసేటువంటి వ్యవస్థ వీళ్ళది ఉంటుంది కాబట్టి ఆడపిల్లలకు. అదే అదే. ఎవరి ఆడపిల్లలైనా ఒకటే. అవును. మన ఇంటికి మన ఆడపిల్ల ఎంతను, ఉమ్, మనకు పిల్లనిచ్చిన వాళ్ళ ఇంటికి వాళ్ళకి ఆడపిల్లే కదా ఈమె, మన కోడలు. అంతే కదా. అంతే అక్కడ, అవును. అంతే, మా అంతకంటే. ఉమ్. చాలా మంచి విషయాన్ని తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.